అనగానే టాలీవుడ్ కు రవితేజ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గుర్తుకొస్తుంది. సేమ్ టైటిల్ బాలీవుడ్ లో వినిపిస్తే సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే రవితేజ కిక్ ను హిందీలో సల్మాన్ రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. ఇప్పుడు అయిపోయిన సినిమాలకు రీమేక్స్ కు స్టోరీలు ఎందుకు అంటే మళ్ళీ ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను కిక్ పేరు వినిపిస్తోంది. అంటే కిక్ సీక్వెల్స్ హంగామా కనిపిస్తోంది. సరిగ్గా 15 ఏళ్ల నాటి సంగతి. అప్పుడు టాలీవుడ్ లో రవితేజ కిక్ పేరుతో బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. రవితేజ ఎనర్జీకి తగ్గ స్టోరీ కావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సేమ్ టీం మరో 5 ఏళ్లకు కిక్ సీక్వెల్ తీసుకొచ్చింది. కానీ ఫస్ట్ పార్ట్ చేసిన మ్యాజిక్ సెకండ్ పార్ట్ చేయలేకపోయింది. 2014లో రవితేజ నటించిన కిక్ మొదటి భాగాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ సేమ్ టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అప్పట్లోనే ఈ చిత్రం 400 కోట్లకు పైగా వ్యాపారం చేసింది అంటే బాలీవుడ్ లో కిక్ మూవీకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో రవితేజ, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కిక్ సీక్వెల్స్ కు రెడీ అవుతున్నారని సమాచారం. టాలీవుడ్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రవితేజ కిక్ 3లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కిక్ 2లో నటించేందుకు ఆల్రెడీ రెడీ అవుతున్నాడు. రెండో భాగంలో హీరోయిన్ గా సల్మాన్ కు జోడీగా కృతి సనన్ను సైతం ఎంపిక చేసేశారట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.